సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 2,40,00,000 రూపాయలను నల్లజర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని రాజమహేంద్రవరం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గోపాలపురం మండలం జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లగేజ్ క్యారియర్లో ఉంచిన 2 బ్యాగుల్లో సుమారు 2,40,00,000 రూపాయల నగదును గుర్తించి సీజ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 21 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 24 స్టాటిక్ సర్వేలెన్స్ టీములు మరియు 15 ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే గోప్యంగా ఓటు వేసే అవకాశం కల్పించారు. గురువారమే వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. జిల్లాలో ఇంటి వద్దే ఓటింగ్ కల్పించే విధుల కోసం 400 మంది ఉద్యోగులతో 69 బృందాలను ఏర్పాటు చేశారు. వివాదాలకు తావు లేకుండా ఈ ఓటింగ్ ప్రక్రియను వీడియో తీస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో అరెస్టైన నిందితుడు అనుజ్ థాపన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ముంబై పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. థాపన్ లాకప్లోని టాయిలెట్లో బెడ్షీట్తో ఊరివేసుకున్నాడు. థాపన్ షూటర్లకు తుపాకులు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ను ఏపీ బీజేపీ విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మే 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు. 7న సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం వేమగిరిలో బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు.